పంచాయతీ పోరుకు సై ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ అట. ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక అడుగులు. ఎట్లా సాధ్యమైంది ఫిబ్రవరి 2వ వారంలో? ఇప్పుడు మన ఫిబ్రవరి 1st వీక్ రేపు స్టార్ట్ అవుతుంది 1వ తారీఖు అంటే దగ్గర కరెక్ట్గా 14 రోజులు ఉన్నది. మరి బీసీ రిజర్వేషన్ విషయంలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టే సమర్పించలేదు కదా. మరి దాని మీద చర్చ ఎట్లా? మళ్ళీ ఒకవేళ పెంచితే ఎవరైనా కోర్టుకు వెళ్తే మరి పరిస్థితి ఏంటి? రోజుకో వార్త వస్తుంది దీని మీద. ఒకసారి జూన్ అంటున్నారు, ఒకసారి ఫిబ్రవరి అంటున్నారు. ఫిబ్రవరిలో ఎట్లా సాధ్యమవుతుంది? అంటే బీసీ రిజర్వేషన్లు పెంచకుండా సాధ్యం కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న ప్రకారం ఏంది, సుప్రీంకోర్టు ఏమంటుంది, 50% పైన రిజర్వేషన్లు పెరగడానికి అవకాశం లేదు, అన్ని రిజర్వేషన్లు కలిపి. ఒకవేళ పెరగాలి అని అంటే ప్రభుత్వాలు ఒక సైంటిఫిక్ డేటాని కోర్టు ముందు పెట్టి, ప్రభుత్వం ముందు పెట్టి పరిష్కరించుకోవాలి సమస్యని. రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఆ 50% పెరగకుండా దళిత గిరిజనులకు ఇవ్వాల్సిన 27% పోగా మరి మిగిలిన రిజర్వేషన్ మిగిలేది ఎంత? ఎట్లా ఇది సాధ్యమవుతుంది ఫిబ్రవరి 2వ వారంలో? అంత ఈజీ అయితే కాదు. మరి ఒకవేళ ఈజీ ఎట్లా అవుతుంది అంటే యాజ్ ఇట్ ఈజ్ రిజర్వేషన్స్ని గదే 18% రిజర్వేషన్తో ఎలక్షన్లకు వెళ్తే సాధ్యమవుతుంది. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్. వివిధ కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీల్లో జాబితాకు ఏర్పాట్లు. అన్ని గ్రామాల తుది జాబితా 7వ తేదీన సిద్ధం. తుది ఎంపీటీసీ పరిధి జాబితా 3వ తేదీన వెల్లడి. 7వ తేదీన సమావేశం కాబోతున్న అసెంబ్లీ. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కార్ సై అంటోంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కసరత్తు చేస్తూనే ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. పరిణామాలను బట్టి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ వార్డుల వారీగా తుది జాబితా సిద్ధం చేసేందుకు షెడ్యూల్ విడుదల చేయడం గమనార్హం. నిరుడు 86 గ్రామ పంచాయతీలను సమీప కార్పొరేషన్లలో మున్సిపాలిటీస్లో విలీనం చేశారు. ఇందులో కొన్నింటిని కొత్త మున్సిపాలిటీలుగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితాల నుంచి ఆయా గ్రామాల ఓటర్ల లిస్టులను తొలగించబోతున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఆదేశాలు కూడా జారీ చేశారు. గ్రామాలని మున్సిపాలిటీలో కలిసినాయి కాబట్టి ఇక ఆ జాబితా గ్రామంలో ఎందుకు ఉంటుంది, మున్సిపాలిటీలో ఉంటుంది. సో కాబట్టి ఆ తుది జాబితా సిద్ధం చేస్తున్నారట. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలని ఆదేశాల్లో సూచించారు. అనుబంధ ఓటరు జాబితాను ఫిబ్రవరి 3వ తేదీలోగా ప్రకటించాలి అని సూచించారు. వీటిపైన అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించాలి అని ఆదేశించారు. ఫిబ్రవరి 4న ఎంపీడీఓ మండల స్థాయిలో బీసీ మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించాలని, ఫిబ్రవరి 6వ తేదీన అనుబంధ ఓటరు జాబితాను ప్రకటించాలి అని సూచించారు. వీటితో పాటుగా గతంలో గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను ప్రకటించిన సమయంలో వివిధ కారణాలతో 64 గ్రామ పంచాయతీల్లో రూపొందించలే. ఈ నేపథ్యంలో వాటి తుది ఓటరు జాబితాను తయారు చేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. ఈ నెల 3వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాలని, దీనికి తాజాగా ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలి అని సూచించారు. 4వ తేదీన మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని, 5వ తేదీ కల్లా అభ్యంతరాలు స్వీకరించి 6వ తేదీన వాటిని పరిష్కరించాలని, 7వ తేదీన తుది ఓటర్ జాబితాను 64 గ్రామాలు సహా అన్ని పంచాయతీలకు 7వ తేదీన ప్రకటించాలి అని వెల్లడించిరట. 4 రోజుల్లో ఎంపీటీసీల విభజన. ప్రతి మండలానికి కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండేలా ప్రభుత్వం చట్టంలో మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఒక ఎంపీపీ ఉంటే ఆయన కింద ఉన్న గ్రామాలు ఎన్ని ఉన్నాయనంటే ఒక్కొక్క దగ్గర 2, 3, ఇంకో దగ్గర 5, 6 అంతకు ఎక్కువ కూడా ఉన్నాయి. సో మినిమం ఒక మండలానికి 5 ఎంపీటీసీలు మినిమం ఉండాలి. ఇది ఒక నిబంధన వీళ్ళు తీసుకొచ్చారు, మార్పులు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండే విధంగా విభజన చేయాలి అని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. గురువారమే ఈ ప్రక్రియను ప్రారంభించాలి అని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 3వ తేదీ కల్లా ఎంపీటీసీ స్థానాల విభజన ప్రక్రియ పూర్తి చేయాలి అని సూచించడంతో పంచాయతీ విభాగాలు, మండలాభివృద్ధి అధికారులు తమ పరిధిలోని గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాల వివరాలు సిద్ధం చేశారు. ఇప్పుడు 7వ తేదీన కూడా అసెంబ్లీ సమావేశం కాబోతున్నదట. ఇప్పుడు ఈ 3 పిల్లల నిబంధన కూడా తీసుకురావాలనేది, 2 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయడానికి పాపం రెడీగా ఉన్నారు చాలామంది.
వాళ్ళు ఈసారి ఏమన్నా మారుతుందేమో, గవర్నమెంట్ మారింది కదా, ఊరిచ్చిరు అంటే రేవంత్ రెడ్డి కూడా దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలి. ఏముంది ఇప్పుడు పిల్లలు ఇంకా అనాలని ఒక వైపున చెప్తుంటే అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇంకా మన సంఖ్య పెంచాలి అని ఒక వైపున కొంతమంది డిస్కస్ చేస్తుంటే, ఇద్దరున్న వాళ్ళకే పోటీ చేసే అవకాశం ఉంది, తర్వాత లేదు అని అంటే ఎట్లా? ఇది పాపం పోటీ చేసే వాళ్ళు అడుగుతున్నారు, 3 పిల్లలు ఉన్నవాళ్ళు. వీలైనంత త్వరగా పంచాయతీలు నిర్వహించాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కార్యాచరణ కొనసాగుతోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లను పెంచాలి అంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధనలు మార్చాల్సి ఉంటుంది. అది కేంద్రం పరిధిలో ఉండడంతో దీనిపై అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేశాక కేంద్ర స్పందన కోసం కొన్నాళ్లు వేచి చూసి ఒకవేళ సానుకూల సంకేతాలు రాకపోతే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే ఉద్దేశం కూడా అధికార కాంగ్రెస్లో వినిపిస్తున్నది. ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. పార్టీ పరంగా కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. మీరు బీసీని పెట్టిన దగ్గర ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ వాళ్ళు బీసీ పెట్టాలన్న రూల్ ఏం లేదు. మీరు బీసీ పెడితే వాళ్ళు ఓసీని పెట్టొచ్చు, మీరు ఓసీని పెట్టిన దగ్గర వాళ్ళు బీసీని పెట్టొచ్చు. దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. ఇప్పుడు ఏమైపోతుంది, రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఇక చేయరు మీరు, బంతి మీ కోర్టులో ఉందని వీళ్ళు అంటారు. వాళ్ళు ఎలక్షన్ జరగాల్సింది మీ రాష్ట్రంలో, మీరు చేయండి, మీరు అమలు చేయడానికి అవకాశాలు పరిశీలించడానికి ఇది ఒక పొలిటికల్ యుద్ధంలాగా మారిపోయి ఏదో ఎలక్షన్ జరిపే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనా బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఈ ఎలక్షన్ నిర్వహించడానికి వీలు లేదు అన్నదైతే మనం చెప్పాలి.